ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ధైర్యం తెచ్చుకొని బలంగా ఉండము, భయపడకము, దిగులు పడకము. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఈ లోకములో జీవించాలంటే చాలా ధైర్యం కావాలి. చాలామంది ధైర్యంగా జీవించడానికి అనేక రకమైన ప్రయత్నాలు చేస్తుంటారు. ధైర్యంగా జీవించటానికి ఏదో ఒక ఆసరా కావాలి. కొంతమంది వారికి ఉన్న ఉద్యోగాన్ని బట్టి, ఇంకా వారికి ఉన్న ఆస్తి పాస్తులను బట్టి ధైర్యంగా జీవిస్తారు. ధైర్యంగా ఉండడానికి బ్యాంకులో డబ్బు దాచుకుంటారు. ఎంత డబ్బు ఉంటే అంత ధైర్యంగా జీవించవచ్చు అనేది కొంతమంది నమ్మకం. అయినప్పటికీ ఆ ధైర్యం శాశ్వతం కాదు. ఉద్యోగం ఊడిపోవచ్చు, వ్యాపారంలో ఓడిపోవచ్చు, ఆస్తిపాస్తులు కరిగిపోవచ్చు. ఏదైనా జబ్బు చేస్తేనో, ప్రమాదం జరిగితేనో సంపాదించుకున్న డబ్బంతా ఒక్క దెబ్బతో ఖాళీ అవుతుంది. కాబట్టి మళ్ళీ భయపడాల్సిందేగా. మనం ధైర్యంగా జీవించడానికి మనం కల్పించుకునే ప్రతి విధమైన తంత్రాలు మనల్ని కాపాడలేవు. మన చదువు, ఉద్యోగం, వ్యాపారం, ఆస్తిపాస్తులు ఏ ఒక్కటి మన ధైర్యాన్ని నిలవబెట్టలేవు. గుర్తుంచుకుందాం, కేవలం దేవుని యందు భయభక్తులు మాత్రమే మనకి ధైర్యాన్ని ఇవ్వగలవు. దేవుడు లేని జీవితాలలో ఎన్ని ఉన్నా ధైర్యం ఉండదు, భయం పోదు. లేఖనం చెప్తుంది, దేవుని యందు భయభక్తులు బహుధైర్యాన్ని పుట్టిస్తాయని. ఎంత ధైర్యం పుడుతుంది అంటే, దావీదుకు సింహాన్ని, ఎలుకబంటును, ఇంకా గొల్యాతును చంపేంత ధైర్యం. ప్రియులారా, షడ్రకు, మెషకు, అబేద్నెగోలను అగ్నిగుండములో చంపివేయడానికి సిద్ధపడిన రాజుకు సమాధానం చెప్పేంత ధైర్యం. దానియేలును సింహాల్లో బోనులో వెళ్ళడానికి భయపడనంత ధైర్యం. వారు కేవలం మనలాంటి మనుషులే. అంతటి ధైర్యం కేవలం దేవుణ్ణి బట్టి మాత్రమే వచ్చింది తప్ప మనం ఏర్పరచుకున్నవి మనకి ఎలాంటి ధైర్యాన్ని ఇవ్వలేవు. మన జీవితంలో కూడా సింహము, ఎలుకబంటి, గొలియాతు, అగ్నిగుండం వంటి బలమైన సమస్యలు వస్తూనే ఉంటాయి. మన జీవితాల్లో దేవుడు ఉంటే ధైర్యం ఇచ్చి సమస్యలతో పోరాడడానికి సహాయం చేస్తారు. నీవు నీ జీవితంలో ఏ సమస్య చేత బాధపడుతున్నావు నాకు తెలియదు. ఏ సమస్య అయినా గుర్తుపెట్టుకో, దానికి ఒక్కటే ముందు దేవుని యందు భయభక్తులు బహుధైర్యాన్ని ఇస్తాయి, జయం వస్తుంది. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు.
ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మేము నేర్చుకున్న లేఖన భాగాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ, మేము ఈ లోకములో దేనిని బట్టైనా భయపడతాం, కానీ ఆ భయము మా జీవితంలో లేకుండా ఉన్నట్లుగా యెహోవా యందు భయభక్తులు బహుధైర్యాన్ని పుట్టిస్తాయన్న లేఖన ప్రకారం మీ యందు భయభక్తులు కలిగి ధైర్యం కలిగిన వారిగా ఉండగలిగిన బాధ్యత మీ పిల్లలమైన మా అందరికీ దయచేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాలలో, చేస్తున్న ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవటకు, గర్భఫలములు లేని వారికి గర్భఫలములు, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. వీరికున్న రుణాలు, సమస్యలు, బలహీనతలు, అవసరతల్లో మీరు సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.